ఓం నమో వెంకటేశాయ. మే నెలకి సంబంధించిన అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే ఈ రోజు 3 గంటలకైతే రిలీజ్ అవుతూ ఉన్నాయండి. ఆల్రెడీ మనకు ఆజిత సేవా టికెట్స్, అంగ ప్రదక్షిణ టికెట్స్, సీనియర్ సిటిజన్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోట 300 రూపీస్ టికెట్స్ అన్ని అయితే రిలీజ్ చేశారండి. వీటికి సంబంధించినవి అకామిడేషన్ ఎలాగ బుక్ చేసుకోవాలి అనేసి అయితే ఇప్పుడు చూద్దాము. ఇప్పుడైతే నేను అకామిడేషన్ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నానండి. అకామిడేషన్ ఓపెన్ చేయంగానే మనకు ఫస్ట్ అయితే ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. అవి క్లిక్ ఇచ్చేసి కంటిన్యూ ఇచ్చిన వెంటనే మనకు సెలెక్ట్ లొకేషన్ అనేది అడుగుతుందండి. మీరు తిరుమలకు బుక్ చేయాలనుకుంటున్నారా, తిరుపతికి అనేసి టికెట్స్ ఉండే వాళ్ళైతే ఫస్ట్ ఆప్షన్ తిరుమల సెలెక్ట్ చేసుకున్నానండి. మనకు నెక్స్ట్ సర్వీస్ అని అడుగుతుంది, సెలెక్ట్ సర్వీస్. ఈ సర్వీస్ లో మీరు ఏ టికెట్స్ బుక్ చేస్తున్నారో అవైతే సెలెక్ట్ చేసుకోవాలండి. స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్, డిఫరెంట్ ఏబుల్డ్ సీనియర్ సిటిజన్స్, సర్వదర్శనము, అలాగే మనము అంగ ప్రదక్షిణ బుక్ చేస్తున్న సేవ ఎలక్ట్రానిక్ డిప్, మొదటి గడప దర్శనం, ఆజిత సేవా టికెట్స్, వర్చువల్ సేవా టికెట్స్, ఈ టికెట్స్ లో ఏవి బుక్ చేసున్నా కూడా మీరు ఇప్పుడు అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి బుక్ చేశాను కాబట్టి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశానండి. ఇక్కడ మీరు చూసుకుంటే బుక్ అకామిడేషన్ అనేది అనేబుల్ అయ్యింది. సో నేను అదైతే క్లిక్ ఇస్తున్నాను. ఇచ్చిన వెంటనే మనకు లొకేషన్ అడుగుతుందండి. మళ్ళీ తిరుమలనా తిరుపతి అని తిరుమల అయితే సెలెక్ట్ చేశానండి. నేను టికెట్ బుక్ చేసింది వచ్చేసి 8వ తేదీకి అయితే బుక్ చేశానండి దర్శనానికి. కాబట్టి నాకు 7వ తేదీ 8వ తేదీ మాత్రమే డిస్ప్లే అవుతా ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నోట్ లో కూడా ఇచ్చారు 7 to 8 మాత్రం మనం అకామిడేషన్ కి అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదర్ 7వ తేదీ కావాలన్నా లేదా 8వ తేదీ ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాలండి. అలాగే మనకు టైం స్లాట్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకు టైం స్లాట్ 4 విధాలుగా డివైడ్ చేసి ఉంటారండి. మనకు మిడ్ నైట్ 12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఒక టైం స్లాట్, మళ్ళీ 6 గంటల నుంచి 12 వరకు రెండో టైం స్లాట్, మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 వరకు మూడో టైం స్లాట్, సాయంత్రం 6 నుంచి మళ్ళీ రాత్రి 12 వరకు 4 టైం స్లాట్ అండి. ఈ టైం స్లాట్ లో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా, సపోజ్ 6 గంటల నుంచి 12 గంటల వరకు సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఈ టైం స్లాట్ లోపలే మనం చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుందండి. అంటే 6 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా మీరు వెళ్ళి మీ రూమ్ కీస్ అనేవి తీసుకోవచ్చు. ఎక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆపోజిట్ లో ఉండే ఏఆర్పి కౌంటర్ దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుందండి. చాలా మంది అయితే అడుగుతా ఉన్నారండి, స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ మేము ఒకేసారి 6 మందికి అయితే బుక్ చేసామండి. ఇప్పుడు అకామిడేషన్ 2 రూమ్స్ గా మేము బుక్ చేసుకోవాలి ఎలాగా అనేసి. మీరు దర్శనానికి బుక్ చేసేటప్పుడే 2 టికెట్స్ గా మీరు బుక్ చేసి ఉంటే, అంటే 2 ఫోన్ నెంబర్స్ తో లాగిన్ అయ్యి బుక్ చేసి ఉంటే ఇప్పుడు మీరు 2 రూమ్లు అయితే బుక్ చేసుకోవచ్చు అండి. అకామిడేషన్ కి ఒకే ఫోన్ నెంబర్ తో మీరు అందరికి బుక్ చేసేసారు కాబట్టి 6 మందికి ఒక రూమ్ మాత్రం బుక్ అవుతుందండి. చాలా మంది ఇదే అడుగుతా ఉన్నారు, మీరు ఏ ఫోన్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఎన్ని టికెట్స్ బుక్ చేశారో సేమ్ అలాగే అదే ఫోన్ నెంబర్ తో లాగిన్ అయ్యి అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. ఒక రూమ్ మాత్రమే బుక్ అవుతుందండి. ఒకవేళ మీకు ఇంకో రూమ్ కావాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ గా తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళి ఆఫ్లైన్ లో తీసుకోవాల్సి ఉంటుందండి. ఇంతేనండి అకామిడేషన్ కి సంబంధించినవి. ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి, వెంటనే రెస్పాండ్ అవుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి లేటెస్ట్